4 వేర్వేరు జీవితాలు, ఒకే లక్ష్యం, ప్రతీకారం. కానీ చివరికి న్యాయం గెలుస్తుందా లేక పగే గెలుస్తుందా? అదే 4వ అధ్యాయం కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిట్ సినిమా. 4వ అధ్యాయం ఒక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్. శివ, నందిని, దివ్య, అలాగే ఒక మిస్టీరియస్ ఓల్డ్ మ్యాన్. వీళ్ళ జీవితాల్లో జరిగిన అన్యాయాలు వాళ్లను ఒకే దారిలోకి తీసుకెళ్తాయి. సినిమా మొదట కాస్త స్లోగా మొదలైన తర్వాత స్క్రీన్ ప్లే స్పీడ్ పెరిగి మంచి సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. ప్రతి పాత్రకు ఒక బలమైన కారణం ఉండటం, కథలు చివరికి కనెక్ట్ అవ్వడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డార్క్ వాతావరణం థ్రిల్లర్ ఫీల్ను బాగా పెంచాయి. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించే వారికి ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు. మొత్తానికి సస్పెన్స్, క్రైమ్, రివెంజ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళైతే 4వ అధ్యాయం ఒక్కసారి తప్పకుండా చూడొచ్చు. ఒక వ్యక్తి మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురు నిలిస్తే ఎలా ఉంటుంది? అదే ధనుష్ నటించిన క్యాప్టెన్ మిల్లర్, ఒక హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. బ్రిటిష్ పాలనలో జరిగిన అన్యాయాలకు ఎదురు తిరిగిన ఒక సాధారణ వ్యక్తి ఎలా లెజెండ్గా మారాడనేది సినిమా ప్రధాన కథ. ధనుష్ తన కెరీర్లోనే అత్యంత పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్షన్ సీన్స్, ఎమోషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్నీ థియేటర్ ఎక్స్పీరియన్స్ను గుర్తు చేస్తాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా అనిపించినా సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్, ట్విస్ట్స్ సినిమాను మరో లెవెల్కి తీసుకెళ్తాయి. ఫైనల్ వర్డిక్ట్, హిస్టారికల్ యాక్షన్ సినిమాలు, ధనుష్ నటన, గ్రాండ్ విజువల్స్ అంటే ఇష్టమైతే ఈ సినిమా అస్సలు మిస్ అవద్దు. నెక్స్ట్ మూవీ ఒక గుడి, ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని కాపాడేందుకు జరిగిన పోరాటం, అదే ఈ మూవీ దేవగుడి. ఇది గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన ఇమోషనల్ డ్రామా. ఒక దేవాలయం చుట్టూ తిరిగే సంఘటనలు, గ్రామ ప్రజల విశ్వాసం, వాటి కోసం జరిగే సంఘర్షణలను ఆసక్తికరంగా చూపించారు. సినిమాలో గ్రామీణ వాతావరణం చాలా సహజంగా అనిపిస్తుంది. ఇమోషనల్ సీన్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కథకు మంచి బలం ఇచ్చాయి. కథనం కొన్ని చోట్ల నెమ్మదిగా అనిపించినా క్లైమాక్స్ వరకు ఆసక్తిని నిలబెట్టే ప్రయత్నం చేసింది.